ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరొకసారి ఈ రీతిగా ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, నాయన గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని అందరినీ మీ సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా తండ్రి, ఈ జూన్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. నాయన ఈ యొక్క మొదటి శనివారం దినాన ప్రభువా ఈ రీతిగా మరోసారి మిమ్మల్ని ఆరాధించడానికి, ఆన్లైన్లో మిమ్మల్ని స్తుతించడానికి, ప్రభువా మీ మాటలు వినడానికి మీరు ఇస్తున్నటువంటి చక్కని అవకాశంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటినీ ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నాయన మీరే సమస్తము ఆశీర్వాదకరంగా జరిగించాలని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే అవనసులైన బిడ్డలను దీవించండి. చక్కని స్వరాలు మీరు దయచేయండి. ప్రభువా వారి పాటల ద్వారా మీరు మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో నింపండి ప్రభువా. నాయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే వాక్య పరిచయంలో నుండి కూడా దేవా తండ్రి, నాయన ఈ సమయంలో మాకు కావలసినటువంటి మీ అమూల్యమైన మాటలు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. ఈ ఆరాధన అంతా కూడా మీరే మీ పరిశుద్ధాత్మ అధ్యక్షతలో ఈ నామానికి మహిమకరంగా జరిగించి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో మరి యవనస్తులు కొన్ని పాటలు పాడి వినిపిస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా ఎవరైనా సిద్ధపడలేదంటే వారు కూడా త్వరపడి సిద్ధపడి వచ్చేలాగా చూడండి. మీరందరూ కూడా మీ కుటుంబాలతో మీ గృహాల్లోని దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం లాగే ఈ వారం కూడా ఆన్లైన్లో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మనందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి అందరం గట్టిగా ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిగీతముల పాటల పుస్తకం నుండి 16వ నెంబర్ పాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. కలిమి చేయాలి నన్ను వంచిన స్థితిని తలకిందునే చేసిన, కలిమి చేయాలి నన్ను వంచిన స్థితిని తలకిందునే చేసిన. రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయ్యా.
కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. పరుల ఎగతాళి శృతి మించిన కలవరము గుండెని విండిన, పరుల ఎగతాళి శృతి మించిన కలవరము గుండెని విండిన, నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా, మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, ఆపదలలో విడిపించెదవని, ఆపదలలో విడిపించెదవని నాకు తెలుసునయ్యా, మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండెను, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. పాటల పుస్తకాల నుండి 21 నెంబర్ పాట పాడుకొని దేవుని నామమున మహిమ పొందుదాం. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, సమీపించరాని తేజస్సులోని వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు,
ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా దయయందు నేనుండ చెరయందు పడి ఉండ పరమందు దాచిదివే నన్నే పరమున చేసిదివే దయయందు నేనుండ చెరయందు పడి ఉండ పరమందు దాచిదివే నన్నే పరమున చేసిదివే కరుణకు కరుణను నొసగితివి కరుణకు కరుణను నొసగితివి యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను ఇచ్చినది తులువకు విలువను ఇచ్చినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా
ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఈ యొక్క ఆరాధనలో తన ఆత్మ నడిపింపు ద్వారా దేవుడు ఆరాధించబడాలని అందరూ గట్టిగా దేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. దేవుడిని ఆరాధిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పాటల ద్వారా కేవలం మన నామానికి మహిమ తెచ్చుకుని రాగున అందరూ గట్టిగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ భయంకర దినములో మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే అని, ఈ యొక్క భయంకర దినములో మనం ఇలా జీవిస్తున్నామంటే దేవుని కృప మాత్రమే అని అందరూ గట్టిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను కొనియాడబడ్డ దేవుడు ఆయన సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యం అనేక దేవతలతో ఆరాధింపబడిన దేవుడై ఉన్నాడు కనుక అందరూ గట్టిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, ఎంత జాలి మనసు నీది యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, ఎంత జాలి మనసు నీది యేసయ్యా. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నీ హృదయములో నన్ను భద్రపరచుకుంటివి, నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నీ హృదయములో నన్ను భద్రపరచుకుంటివి. యేసయ్యా 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 యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, ఎంత జాలి మనసు నీది యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, ఎంత జాలి మనసు నీది యేసయ్యా. నిందలు వేదనలు నన్ను చుట్టి ఉండగా, అవమానముతో నేను కుంగి ఉండగా, నిందలు వేదనలు నన్ను చుట్టి ఉండగా, అవమానముతో నేను కుంగి ఉండగా, నే పారిపోయానయ్యా, నీ చిత్తమునే ఎరుగగా, నే పారిపోయానయ్యా, నీ చిత్తమునే ఎరుగగా. ఓయి నన్ను నీవు చూసినావయ్యా, నారణ్యరోదన మార్చినావయ్యా, ఓయి నన్ను నీవు చూసినావయ్యా, నారణ్యరోదన మార్పినావయ్యా. యేసయ్యా యేసయ్యా చేతులపైకి యేసయ్యా 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 యేసయ్యా. ఎంత
యేసయ్యా ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా ఎంత జాలి మనసు నీది యేసయ్యా నా తండ్రి చిత్తమును జరిగించుటకు విధేయతతో నేను నీకు తల వంచితిని నా తండ్రి చిత్తమును జరిగించుటకు విధేయతతో నేను నీకు తల వంచితిని సమర్పించుకున్నానయ్యా సజీవయాగముగా సమర్పించుకున్నానయ్యా సజీవయాగముగా ఈయే నాకు బ్రతుకునిచ్చావయ్యా నాకు బదులుగా బలి నీవయ్యావయ్యా ఈయే నాకు బ్రతుకునిచ్చావయ్యా నాకు బదులుగా బలి నీవయ్యావయ్యా యేసయ్యా 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 ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా ఎంత జాలి మనసు నీది యేసయ్యా ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా ఎంత జాలి మనసు నీది యేసయ్యా నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నీ హృదయములో నన్ను భద్రపరచుకుంటివి నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నీ హృదయములో నన్ను భద్రపరచుకుంటివి యేసయ్యా 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 అవును ప్రభువా ఇదిగో నాయనా ప్రభువా ఈ భయంకర దినములో నాయనా ప్రభువా నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు కాబట్టి నాయనా ప్రభువా ఈ రోజు మా నోటితో నేను స్తుతింపగలుగుతున్నాం నాయనా ప్రభువా ఇదిగో నాయనా మాకంటే ఉన్నవారు ప్రభువా మాకంటే గొప్పవారు నాయనా ఇదిగో ఈ మట్టిలో కలిసిపోతుండగా ప్రభువా ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని ప్రభువా ఈ రోజు ఈ నేలపై నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి అందరూ గట్టిగా దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిదే పిల్లరా, మరి ఇంతవరకు కూడా పాటలు పాడి దేవుని మనం ఆరాధించాం. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి చాలు పిల్లలు, ఈరోజు మనం నేర్చుకునే దేవుని యొక్క అమూల్యమైన వర్తమానం ఏంటి అంటే, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని దేవుడు పలికిన మాట మనము ధ్యానం చేయబోతున్నాం. మరి పిల్లరా, ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు మనందరికీ తెలుసు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక ఆయన దేవుని చేత ద్వేషించబడ్డాడు, మరొక ఆయన దేవుని చేత ప్రేమించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వర్తమానం మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, పిల్లరా,
ఈరోజు నీవు దేవుని చేత ప్రేమించబడుతున్నావా లేదా దేవుని చేత ద్వేషించబడుతున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు పిల్లగా ప్రేమించేవారుగా మనం ఉండాలి, అంతేకాని దేవుని చేత ద్వేషించబడేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని మనం ఎంతో ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమిస్తున్నాం కనుక ఆయన మందిరానికి మనం వెళ్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక పాటలు పాడుతున్నాం, పిల్లరా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఎంతో భక్తి చేస్తున్నాం. అయితే మరి అదే సమయంలో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడా, లేకపోతే కొన్ని కారణాలను బట్టి దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో పిల్లరా వీళ్ళిద్దరు కూడా ఒక తండ్రికి పుట్టిన కుమారులే. ఇస్సాకు అనబడినటువంటి వాగ్దాన పుత్రుడికి పుట్టినటువంటి కుమారులు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. అయితే మరి దేవుడు వీళ్ళిద్దరిలో పెద్దవాడైనటువంటి ఏశావును ద్వేషించానని, చిన్నవాడైనటువంటి యాకోబును ప్రేమించానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనే. ఎందుకని? దేవుడు అన్యాయస్తుడా? పిల్లరా దేవుడు పక్షపాతి అందామా? ఎందుకని దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తున్నాడు? ఆయన కూడా మనవలే మనుష్యుడా? ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది తల్లిదండ్రులు మనం చూసినప్పుడు తమ పుట్టిన పిల్లల్ని ఒక్కొక్కరిని ద్వేషిస్తారు, ఒక్కొక్కరిని ప్రేమిస్తారు. మనందరూ తెలిసిందే. చాలా ఇళ్లలో పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. అందుకే అంటూ ఉంటారు, ఇద్దరు పిల్లలు అనుకోండి, ఈయన అమ్మ కుట్టియా నాన్న కుట్టియా అంటూ ఉంటారు. అంటే ఏంటి? నాన్నగారి కూతురా అమ్మ కూతురా అని. కనుక ఇలాగన కొన్ని కుటుంబాల్లో పక్షపాతం చూపించవచ్చు. పెద్ద కుమారుని ఒక రకంగా, చిన్న కుమారుని ఇంకో రకంగా ప్రేమించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి దేవుడు కూడా అలాంటి వాడా? దేవుడు కూడా మనుషులే పక్షపాతం చూపిస్తాడా? అన్యాయం చేస్తాడా? ఎందుకు ఇలా రాయబడింది అంటే దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు, పక్షపాతి ఎంత మాత్రం కూడా కానే కాదు. పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడంటే దానికి కారణం ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు ద్వేషించాడంటే దానికి కూడా కారణం ఉంటుంది. ఈ రోజున మరి ఏశావు ద్వేషించబడడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎంచ దినాల్లో పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో మనం అందరం కూడా దేవుని చేత ద్వేషించబడేవారుగా కాకుండా దేవుని చేత ప్రేమించబడేవారుగా ఉందుము గాక. ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు, కారణం ఏంటి అనేది కొన్ని విషయాలు మనం ఈ పూట క్లుప్తంగా నేర్చుకుందాం. మొదటిగా చూడండి, ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు అంటే ఆదికాండం 25వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావునకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూడండి ఎలాంటి మాట రాయబడిందో ఇక్కడ. ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రియులారా, ఏంటి జ్యేష్ఠత్వం? దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు జ్యేష్ఠత్వం అనేది బైబిల్లో స్పెసిఫిక్ గా రాయబడింది అని మనం చూస్తే, ఈ జ్యేష్ఠత్వం అనేది ఆ దినాల్లో ఇదొక అధికారం, ఇదొక మరి ప్రియులారా జన్మ స్వాతంత్ర్యం. జ్యేష్ఠత్వం గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ప్రియులారా ఇంట్లో పుట్టిన వారిలో పెద్దవాడు జ్యేష్ఠుడిగా ఎంచబడతాడు. ఈ యొక్క జ్యేష్ఠునికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటంటే, తండ్రి తర్వాత ఆ ఇంట్లో జ్యేష్ఠుడే ఆ కుటుంబ యజమాని. తండ్రి తదనంతరము లేదా తండ్రి ఎక్కడికైనా వెళ్తే ఆ ఇంట్లో మరి
పిల్లల చట్టబద్ధముగా ఆ ఇంటి యజమాని ఎవరవుతారంటే ఆ ఇంట్లో పుట్టినటువంటి పెద్ద కుమారుడు, అంటే పెద్దరికం చేయాల్సిన వాడు. మరొకటి ఏంటంటే జ్యేష్ఠుడికుండే ఆధిక్యత, ఆ యొక్క కుటుంబ యజమాని యొక్క ఆస్తికి రెండంతలు పొందుకునే వారసుడు, రెండంతలు పొందుకుంటాడు, రెట్టింపు భాగాన్ని పొందుకుంటాడు. అంటే ఒకవేళ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 4 భాగాలు వేయాలి తండ్రి యొక్క ఆస్తిని, 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబ భారాన్ని మోసేవాడు అతనే కనుక 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చి రెట్టింపు భాగాన్ని జ్యేష్ఠుడికి ఇవ్వాలి. సో అదొక ఆధిక్యత మరి జ్యేష్ఠుడికి. తర్వాత మూడవదిగా మనం చూస్తే, ఒకవేళ ఆ ఇంట్లో ఆ ఇల్లు రాజుల ఇల్లు అయితే, రాజుల వంశం అయితే, ఆ ఇంట్లో పుట్టిన పెద్ద కుమారుడు యువరాజు అవుతాడు. అంటే తండ్రి తర్వాత రాజ్యానికి రాజు అవుతాడు అని మనం చూస్తాం. ఈ మాట మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, యెహోషాపాతు రాజు తాను చనిపోయే ముందు మిగిలిన కుమారులకేమో ఇవ్వాల్సిన ఆస్తి వస్తువులు అన్నీ కూడా ఇచ్చి పంపించేశాడు. తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యెహోరామును రాజుగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మరి ఇన్ని విధాలుగా జ్యేష్ఠత్వం యొక్క ఆధిక్యతలు ఉన్నాయి. ఆ దినాల్లో జ్యేష్ఠుడికి ఒక ప్రాధాన్యత ఉంది, అతనికి ఒక పెద్దరికం ఉంది, అతనికి ఒక గుర్తింపు ఉంది. ప్రియులారా, అయితే ఈ జ్యేష్ఠత్వాన్ని ఏశావు తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దేనికంట? ఒక్క పూట కూటి కోసము తృణీకరించాడు. ఎంత విచారం అండి! అప్పుడు అనుకోవచ్చు మరి ప్రియులారా, మీరు అనుకోవచ్చు మరి ఏశావు యొక్క దినాల్లో రాజులు ఇంకా ఎవరు లేరు కదండి, అప్పుడు ఏమైంది జ్యేష్ఠత్వం లేకపోతే అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, మరి రాజరికం లేకపోయినప్పటికీ దేవుడు ఏశావుకి ఇవ్వాలన్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఆ తదనంతరము ఏశావు దేవుడను అనిపించుకుందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో ప్రియులారా, మరి ఆ వరుసలో యాకోబు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత దురదృష్టం చూడండి! జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినందున మరి ప్రియులారా, ఆ వరుసలో ఏశావు రావాల్సింది యాకోబు వచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. చూసారా ఎంత దురదృష్టం! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఉంది. పాత నిబంధన కాలంలో లేవీల కుటుంబంలో జ్యేష్ఠుడు పుట్టిన పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని దేవుడు కోరుకున్నాడు. అతన్ని నాకు ఇయ్యండి అని దేవుడే కోరుకున్నాడు. లేవీల కుటుంబంలో మొదట పుట్టిన వాడిని, జ్యేష్ఠుడిని మరి నాకు ఇవ్వండి అని దేవుడు కోరుకున్నాడు. కనుక ఇన్ని ఆధిక్యతలోనే ఆ దినాల్లో. అయితే ఏశావు దినాలు ఇవన్నీ లేకపోయినప్పటికీ ప్రియులారా, ఏశావు పోగొట్టుకున్న గొప్ప భాగ్యం ఏంటి అంటే, నేను ఏశావు దేవుడును అనిపించుకునే అర్హత పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ గొప్ప ఆధిక్యతను ఏశావు ఎంత కమ్మేశాడయ్యా అంటే, ఆఫ్టర్ ఒక పూట భోజనం కోసం. మనందరూ తెలిసిందే, ఆకలితో ఉన్నాడు, అడవిలో తిరిగి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు. ప్రియులారా, మరి సహోదరుడైన యాకోబు మరి కలగూర వంటకం చేశాడంట. చిక్కుడుగాయల కూర అని రాయబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఉలవచారని రాయబడింది, కొన్ని చోట్ల పప్పు ధాన్యాలు అని రాయబడింది. ఏదేమైనప్పటికీ ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మేశాడు. ఎర్రగా ఉంది, ఏంటి తమ్ముడా నాకు కొంచెం పెట్టరా, ఆకలితో ఉన్నాను, కడుపు మాడిపోతుంది అంటే, యాకోబు తెలివి తక్కువవాడు కాదు కదండి. నేను ఊరికనే పెడతానా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఇస్తాను అని బేరం పెట్టాడు. ప్రియులారా, మరి ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వం ఎంత విలువైందో గ్రహించక, ఎంత గొప్పదో గ్రహించక, చచ్చిపోతున్న నాకు ఈ యొక్క జ్యేష్ఠత్వం ఏం చేస్తుంది నన్ను అని దాన్ని చులకనగా చూసి తృణీకరించాడు. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి యాకోబుకి ప్రియులారా, ఆ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని
మొదటి కారణము ఏశావును దేవుడు ద్వేషించటం, ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం. సో ఈ రోజున మనము ద్వేషించబడకుండా ఉండాలి అంటే, దేవుని చేత ప్రేమించబడాలి అంటే జ్యేష్ఠుల సంఘములో మనం ఉండాలి. ఏంటి జ్యేష్ఠత్వము? మన పరిశుద్ధతే మన జ్యేష్ఠత్వం. దేవుడు మనకిచ్చిన నీతి మన యొక్క జ్యేష్ఠత్వం. దేవుడు మనకిచ్చిన సత్యము మన యొక్క జ్యేష్ఠత్వం అయింది. ప్రియులారా, వాటిని మనం కాపాడుకుంటున్నామా, లేదా క్షణమాత్రమైన వాటి కోసమో మనం వాటిని అమ్మివేసుకుంటున్నామా? పరిశుద్ధతను అమ్మివేసుకుంటున్నామా? నీతిని అమ్మివేసుకుని దుర్నీతి కార్యాల్లో ఉంటున్నామా? సత్యాన్ని అమ్మివేసుకుని అసత్యమైనటువంటి కార్యక్రమాల్లో జీవిస్తే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని ద్వేషిస్తాడు తప్ప మన ప్రార్థనల వలన ప్రయోజనం ఉండదు. మన భక్తి వలన ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పరిశుద్ధతను, మన నీతిని, మన భక్తిని మనము కాపాడుకోవాలి. అల్పమైన వాటి కోసం, క్షణమాత్రమైన వాటి కోసము మన యొక్క సత్యమును మనం అమ్మివేయకూడదు. మనల్ని మనం అమ్ముకొని జీవించకూడదు. ప్రియులారా, మనకు తెలుసు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు మనం చూసినప్పుడు భక్తి పరులే, ప్రార్థనా పరులే, నీతిమంతులే, యేసు శిలువ రక్తంలో కడగబడిన వారే, కానీ కొన్ని సార్లు తుచ్చమైన వాటి కోసం, చాలా అల్పమైన వాటి కోసం వాళ్ళు అమ్మువేసుకునే వాళ్ళని చాలా మందిని ఈ రోజుల్లో మనం చూడగలం. ఉదాహరణకి ఎలక్షన్ టైం వచ్చిందనుకోండి, ఆయా పార్టీలు ఇచ్చేటటువంటి 500 రూపాయల కోసం లేదా ఒక 1000 రూపాయల కోసం వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ నీతిని, వాళ్ళ పవిత్రతను అమ్మివేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని చాలా మందిని మనం చూడగలం. అందరినీ అనట్లేదు నేను, ప్రియులారా, అందరూ అలాంటి వారిని నేను అనట్లేదు, కానీ చాలా మంది చిన్న విషయాల్లో తాము అమ్మివేసుకుంటున్నారు, దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. మరికొంతమందిని మనం చూసినప్పుడు ప్రియులారా, చాలా ఆస్తిపరులైనప్పటికీ కూడా, క్రైస్తవులు చాలా ఆస్తిపరులైనప్పటికీ కూడా ప్రభుత్వం వారిచ్చే పథకాల కోసం మాకు తెల్ల కార్డు ఇవ్వండి అని తెల్ల కార్డు కోసం లైన్లో నిలబడే వాళ్ళని మనం చూస్తున్నాం చేతులు కట్టుకుని. ఇది దేవుని ఎదుట తప్పు కాదండి. ఎందుకని? తెల్ల కార్డు ఉంటేనే కదా ఆరోగ్యశ్రీ ఉండేది, మన రోగాలన్నిటికీ ఉచితంగా వైద్యం చేస్తారు. తెల్ల కార్డు ఉంటేనే కదా ప్రభుత్వ పథకాలు వచ్చేది, అమ్మఒడి అని, లేకపోతే రైతు భరోసా అని. ఇలాగ ప్రియులారా, మరి అల్పమైన వాటి కోసము వాళ్ళు ధనవంతులయ్యుండి కూడా, మరి సంపన్నులయ్యుండి కూడా ప్రభుత్వాన్ని మోసం చేసే వాళ్ళని చాలా మందిని మనం చూడగలము. మరి ఇలాంటి వాళ్ళు యోసేపు లాంటి వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నాను. ఇంకా కొంతమందిని చూస్తే ప్రియులారా, చర్చిలోనేమో, మందిరంలోనేమో క్రైస్తవులుగా చలామణి అవుతూ వారి ఉద్యోగాల్లో, వారి ఆఫీసుల్లో హిందూ సర్టిఫికేట్లతో వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళని మనం చూస్తాం. హిందువులుగా ఈరోజు నీ రికార్డ్స్లో నువ్వు క్రైస్తవుడు అని ఉందా? రాయించుకోగలుగుతున్నావా? నువ్వు బయట ఆఫీసులో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే అవమానంగా ఫీల్ అవుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పుకుంటున్నట్లయితే ఇదిగో నీవు కూడా ఏశావు లాంటి వాడివే. ఒకసారి పరిశీలన చేసుకో. నేనేదో మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ మిమ్మల్ని మేల్కొల్పాలని మాటలు చెబుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా, నిన్ను ద్వేషిస్తున్నాడా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాగ చాలా మందిని మనం చూసినప్పుడు కొంతమంది క్రైస్తవులు ధనవంతులై ఉండి, ట్యాక్స్ కట్టవలసిన వారై ఉండి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఆయా సాకులు చెప్పి, అబద్ధాలు చెప్పి తప్పించుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం చాలా మందిని. ప్రభుత్వం దగ్గర తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గర మనం తప్పించుకోలేమో. ప్రతి దానికి దేవుడు ఒక రోజున లెక్క అడిగే సమయం వస్తుందని నువ్వు గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఏశావు వలె ఈ లోకంలో అల్పమైన వాటి కోసం, క్షణమాత్రమైన వాటి కోసము ప్రియులారా తమ పవిత్రతను, తమ నీతిని, తమ సత్యమును అమ్మివేసుకొని భ్రష్టులుగా జీవిస్తున్న వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావా, దేవుని చేత ద్వేషించబడుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలో
జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట అంటున్నాడు, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, పరలోకంలో ఉండేది ఎవరయ్యా అంటే సత్యాన్ని వెంబడించిన వాళ్ళే. పరలోకంలో ఉండేది ఎవరయ్యా అంటే నీతిని అనుసరించిన వాళ్ళే. పరలోకంలో ఉండేది ఎవరయ్యా అంటే పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళే. అల్పమైన వాటి కోసం నువ్వు నీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవద్దు. హెబ్రీ గ్రంథంలో గ్రంథకర్త రాశాడు, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? జ్యేష్ఠుల సంఘం యొద్దకు వచ్చాం. మనం జ్యేష్ఠులతో పాలి భాగస్సులు అవడానికి మనం వచ్చాం. యేసు ప్రభు వారు కూడా అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండాలని ప్రభు నిర్ణయించాడు. యేసు ప్రభు జ్యేష్ఠుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి అంటే తన తండ్రి యొక్క ఆస్తి అంతటికి ఆయన వారసుడయ్యాడు. పరలోక రాజ్యానికి ఆయన హక్కుదారుడు, వారసుడయ్యాడు, యజమాని అయ్యాడు. తండ్రి యొక్క మహిమకు వారసుడయ్యాడు. పిల్లరా, తండ్రికి కలిగి ఉన్న సమస్తానికి యేసయ్య వారసుడయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా మనం వారసులం అవ్వాలి అంటే మనము కూడా జ్యేష్ఠులలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం అబద్ధాలాడి అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించేది మనకు ఆశీర్వాదం కాదు. అది తరతరాలుగా పొందుకోవలసిన దీవెనని అది పాడు చేస్తుంది, ఆశీర్వాదాలను చెడగొడుతుంది. కనుక మనం నీతిని సత్యమును అనుసరించేవారుగా మనము జీవించుదాం. పిల్లల జ్యేష్ఠుల సంఘములో మనం నిలిచి ఉందాం. జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన పవిత్రత, దేవుడు మనకిచ్చినటువంటి నీతి, యథార్థత, సత్యమును కాపాడుకునేవారుగా మనము జీవించుదాం. పిల్లరా, ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు అంటే ఎదుగో జ్యేష్ఠత్వమును తృణీకరించాడు, జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డ, ఆకలి దప్పులైనా గాని పరిశుద్ధతను విడిచిపెట్టమాకు. కరువు వచ్చినా గాని నీతిని విడిచిపెట్టమాకు. ఒక పూట పస్తైన ఉంటే ఉండు గాని ఇదిగో అల్పమైన వాటి కోసము దేవునికి అవిధేయమైన కార్యాలు చేయమాకు. నీతి తక్కువ పనులు చేయమాకు. సత్యాన్ని అమ్మివేసే పనులు చేయమాకు. ఈ పవిత్రతను అమ్ముకునే పనులు చేయొద్దు. నీతిగా యథార్థతగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేయను గాక. రెండవదిగా ఏశావును దేవుడు ద్వేషించడానికి గల కారణం ఏంటో మరొకటి చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగ చేసిరి. ప్రియులారా, దేవుడు ఏశావును ద్వేషించటంలో మరొక కారణం ఏంటి అంటే ఈ యొక్క ఏశావు తల్లిదండ్రులకు మనోవేదన కలుగ చేసిన వాడుగా మనం చూస్తున్నాం. అదేంటండి? ఏశావు యొక్క భార్యలు కదా. ఇస్సాకుకి రెబెకాకి మనోవేదన కలుగ చేసింది ఏశావు అంటారేంటి అని మనం చూస్తే, ప్రియులారా, ఏశావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడయ్యా అంటే ఆ కాలంలో ఇస్సాకు ఎక్కడైతే జీవిస్తున్నాడో ఆ యొక్క ప్రజల మధ్యలో ఆ ప్రజలలో ఉన్నటువంటి హేతు కుమార్తెలను ఏశావు పెళ్లి చేసుకున్నాడు. ఎవరి హేతు? కనాను కుమారుడు. కనాన్ ఎవరు? నోవహు యొక్క 2వ కుమారుడు హాము. ఎవరి హాము? తండ్రిని హేళన చేసినవాడు. తండ్రి దిగంబరుడు అయినప్పుడు తండ్రిని అవమానపరిచిన వాడు హాము. అవమానపరచుడు ద్వారా తండ్రి హామును శపించాడు. ప్రియులారా, శపితమైనటువంటి సంతానంలో నుండే ఈ హాములో నుండి కనాను వచ్చాడు. కనానులో నుండి హేతు వచ్చాడు. హేతులో నుండి హిత్తీయులు అనబడిన వారు వచ్చారు. వీళ్ళెవరో మనకు తెలుసు. కనాను దేశంలో ఉన్న 7 జాతుల ప్రజల్లో వీళ్ళు కూడా ఒకరు. ఇశ్రాయేలీలకి విరోధులు. ప్రియులారా, ఈ ఏశావు తల్లిదండ్రులతో సంప్రదించకుండా, తల్లిదండ్రులను కన్సల్ట్ చేయకుండా తన ఇష్ట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి దైవ భయము లేనటువంటి ప్రజలతో సాంగత్యం చేసి, దేవుడంటే ఎరుగని హేతు కుమార్తెలతో సాంగత్యం చేసి వారిని తన ఇష్ట ప్రకారంగా ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారు ఎంత విచారకరం.
ఆయన ఆ విధంగా హేతు కుమార్తెలను పెళ్లి చేసుకోవడం బట్టి హేతు కుమార్తెలు ఎప్పుడైతే ఈ యొక్క ఇస్సాకు ఇంటికి వచ్చారో అక్కడ ప్రియులరా ఆ వాతావరణం అంతా మారిపోయింది. ఇస్సాకేమో దైవ భక్తుడు, రెబెకా ఏమో దైవ భక్తురాలు. వీళ్ళిద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. ఇస్సాకు అబ్రహాము గారి యొక్క ఏకైక కుమారుడు. అబ్రహాంలో ఉన్న భక్తి ఇస్సాకులోకి వచ్చింది. అబ్రహాంలో ఉన్న నీతి యథార్థత ఇస్సాకులోకి వచ్చింది. అయితే ఎంత గొప్ప భక్తిపరుడైనటువంటి ఇస్సాకుకు పుట్టిన కుమారుడు ఏశావు భక్తిహీనులతో సహవాసం చేసి అక్కడున్న హేతు కుమార్తెలతో సహవాసం చేసి పిల్లలు వారిని పెళ్లి చేసుకున్నాడు. దైవ భయం లేని వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టారో ఆత్మీయ వాతావరణం చెదిరిపోయింది. పిల్లరా, మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు మీరు మనోవ్యాధి కలుగు చేస్తున్నారేమో. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఎంతో భక్తి పరులు, మీ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన పరులు, మీ తల్లిదండ్రులు దేవునికి నమ్మకస్తులు, దైవికంగా ఎంతో ఆధిక్యతలో ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని మీరు ధిక్కరించి ఎదిరించి వాళ్ళకి ఇష్టం లేని కార్యాలు చేయటం వలన మీరు మీ తల్లిదండ్రులకి పైగా మళ్ళీ పరలోకమందున్నటువంటి దేవునికి కూడా మీరు మరి అసహ్యులైపోతున్నారేమో. జాగ్రత్త. తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టేవారుగా ఉన్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పిల్లల దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దేశంలో దీర్ఘాయుష్వంతుడు అవుతావు. మీరు గమనించండి, 4 ఆజ్ఞలేమో దేవుని గురించినటువంటి ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవదిగా ఏ రూపాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు, దానికి నువ్వు సాగిలు పడకూడదు. మూడవదిగా యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవదిగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని ఈ 4 దేవునికి చెందినటువంటి ఆజ్ఞలు. నెక్స్ట్ 5వది తల్లిదండ్రులకు సంబంధించినది. వెరీ నెక్స్ట్ తల్లిదండ్రులకు సంబంధించినది. పిల్లరా, తల్లిదండ్రులను ప్రేమించమని దేవుడే చెబుతున్నాడు. దేవుడు తర్వాత ప్రాధాన్యత ఎవరికంటే తల్లిదండ్రులకే. తల్లిదండ్రులను ద్వేషించకూడదు, తల్లిదండ్రులను దూషించకూడదు, వారిని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న యవనస్తులారా, భక్తి గల తల్లిదండ్రులకు పుట్టి మీరు భక్తి లేని వారితో సాంగత్యం చేస్తున్నారేమో. మందిరంలో దేవుని కోసం ఎంతగానో వాడబడుతున్న తల్లిదండ్రులకు మీరు పుట్టిన వారై ఉండి ఈ లోక స్నేహితులతో, తాగుబోతులతో, తిరుగుబోతులతో, చెడిపోయిన వారితో మీరు సాంగత్యం చేసి ఈ లోక సంబంధంగా మీరు తయారవుతున్నారేమో. దేవుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడేమో. జాగ్రత్త. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు మీ సహవాసం ఎవరితో? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కనిన నీ తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను కనిన నీ తల్లి నిన్ను బట్టి సంతోషిస్తుందా? లేకపోతే ఎందుకు కన్నానా నా కర్మ అని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రోజున పిల్లరా, తల్లిదండ్రులు రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడి మరి వారి యొక్క పిల్లల్ని పెంచి పెద్ద చేసి, చదివించి పెద్ద చేసి ఒక దారి చేస్తుంటే ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత తల్లిదండ్రులు లెక్క చేయకుండా వాళ్ళని ద్వేషిస్తూ, అసహించుకుంటూ మరి వారిని ఏడిపించే వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. కొంతమంది అయితే పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే భార్య మాట విని తల్లిదండ్రులు త్రోసివేసే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. ఒక సంఘటన నేను చదివాను. ఏంటి అంటే, పిల్లలు ఒక తండ్రి తన కుమారుణ్ణి పెంచాడు, గారంగా పెంచి పెద్ద చేశాడు, చదివించాడు, తనకున్న పొలం కూడా అమ్మి చదివించి ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాడు. తల్లి లేదు ఆ పిల్లవాడికి. తానే తల్లిగా, తండ్రిగా ఉండి మరి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తుడిగా చేశాడు, పెళ్లి చేశాడు. చక్కని భార్య వచ్చింది, చక్కని పిల్లలు పుట్టారు.
అయితే ప్రియులని భార్య వచ్చిన తర్వాత తండ్రిని పట్టించుకోవట్లేదు. మరి కోడలు అసలు పట్టించుకోదు కదండి. ముసలోళ్ళు అంటే ఈ రోజుల్లో చాలా మందికి అసహ్యం కదా. వీళ్ళు ఎప్పుడు పోతారా అన్నట్టు చూస్తారు కదా. ఇంకా వీళ్ళు బతుకున్నారేంటి, ఈ కరోనా టైంలో అందరు చచ్చిపోతుంటే ఈయన ఇంకా బతుకున్నాడేంటి, ఈయన ఇంకా బతుకుందేంటి అని అసహించుకునే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. అందరూ అలాంటి వాళ్ళని నేను అనట్లేదు, కానీ చాలా మంది తల్లిదండ్రులు అంటే భారం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఈ విధంగా కుమారుడు పట్టించుకోక, కోడలు పట్టించుకోక, కోడలు అనేక సార్లు ఆ మామయ్య గారిని అసహించుకొని ఎన్నోసార్లు చీకొడితే ఆ ముసలాయన ఉండలేక ఇంట్లో పిల్లల వెళ్ళిపోయాడు. ఒక అనాథాశ్రమానికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు, వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక అనాథాశ్రమంలో ఉంచుతారు కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే అక్కడికి ఒక కుక్క పిల్ల వచ్చింది. తండ్రి ఆ ముసలాయనతోనే ఉంటుంది. హాస్టల్ నుండి ఇంటికి ఫోన్ వచ్చింది, ఏమండి మీ కుక్క పిల్ల మా హాస్టల్కి వచ్చింది, మీదో కాదో ఒకసారి చూడండి, మీదైతే తీసుకెళ్ళండి అని ఫోన్ వచ్చినప్పుడు ఈ ఇంట్లో కుక్క పిల్ల 2 రోజులు కనబడట్లేదని చాలా గాబరా చెందుతున్నారు. అయ్యో నా పప్పి ఏది అని పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు కూడా మన కుక్క పిల్ల ఎక్కడికి వెళ్ళింది, దాన్ని ఎక్కడ వదిలిపెట్టారని చాలా గాబరా పడుతుంటే ఈ ఫోన్ వచ్చేసరికి సంతోషపడ్డారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము హాస్టల్ నుండి మాట్లాడుతున్నాం. ఎప్పుడు వచ్చిందండి మా కుక్క పిల్ల? 2 రోజుల క్రితం వచ్చిందమ్మా. ఇక్కడ ఒక ముసలాయన జాయిన్ అయ్యాడు హాస్టల్లో. ఆ ముసలాయన్ని వదిలిపెట్టి ఆ కుక్క పిల్ల వెళ్ళలేకపోతుంది. మేము 2 సార్లు దాన్ని బయటికి తీసుకెళ్ళి బయట వదిలిపెట్టాం, గేటు బయట. అయినా కానీ అది మళ్ళా రాత్రిపూట ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు వస్తే ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళచ్చు అనేసరికి ఒక్కసారి ఆ యొక్క ముసలాయన కుమారుడు, కుమార్తె ముఖాలు మాడిపోయినాయి. ఎందుకో తెలుసా పిల్లరా? తండ్రి కనపడకపోయినా వారు ఉండగలిగారు, కానీ కుక్క పిల్ల కనపడకపోయేసరికి వాళ్ళు నెమ్మదిగా ఉండలేకపోయారు. చూసారా ఎంత విచారం, ఎంత బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావును మనం చూసినప్పుడు ఆయన తన తల్లిదండ్రులకి మనోవేదన కలుగజేశాడు, దుఃఖం కలుగజేశాడు. జాగ్రత్త, బైబిల్ హెచ్చరిస్తుంది, నువ్వు దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని, తండ్రిని సన్మానించాలి. నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని హత్తుకొని ఉండాలి. పిల్లల తల్లిదండ్రుల ఏడుపు నీకు తగలకూడదు. చూసారా? అందుకే అబ్రహాం అన్నాడు, అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి అంటాడు కదా, ఎలియాజరు, నేనుంటున్న ఈ కనాను కుమార్తెల్లో ఎవరిని నా కుమారుడికి పెళ్లి చేయొద్దు, నా సుజనుల దగ్గరకు వెళ్ళు, అక్కడి నుంచి ఒక అమ్మాయిని నా కుమారుడికి భార్యగా తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళు నా స్వజనులు గనుక, వారు కూడా మరి దేవుని ఎరిగిన వారు గనుక నాకు వాళ్ళు నా ఇంట్లో నా కుమారునికి భార్యగా ఉండడానికి సరిపోతారని చక్కని ఆలోచనతో అక్కడ పంపించాడు. ఏమండి, ఇస్సాకుకి భార్యగా రిబకా తేబడింది. వాళ్ళిద్దరూ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా జీవించారు. అలాగే యాకోబు విషయంలో కూడా తల్లి అంటుంది, అయ్యా ఇక్కడ ఉండొద్దు, నువ్వు లాబాని ఇంటికి వెళ్ళిపో, మా అన్న ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండు అని చెప్పినప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళి తన మేనమామ యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. వారి ద్వారా యాకోబుకు మేలే కలిగింది కానీ కీడు కలగలేదు. కానీ ఏశావు చేసుకున్నటువంటి ఈ అన్యులైనటువంటి కుమార్తెలను బట్టి కుటుంబంలో నెమ్మది కోల్పోయారు, మనశ్శాంతి కోల్పోయారు. ప్రియులరా, వేదన. ఇంకా ఏం చేశాడో తెలుసా ప్రియులరా? వాళ్ళిద్దరూ కాక మళ్ళీ ఈ ఏశావు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. ఆమె ఎవరయ్యా అంటే మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలు యొక్క కుమార్తె అని మనం చూస్తాం బైబిల్లో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్లి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇది చాలదన్నట్టు, ఈ వేదన చాలదన్నట్లు మళ్ళీ ఆ యొక్క ఇష్మాయేల్ దగ్గరకు వెళ్ళి
ఇష్మాయెలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధి, లోకులతో తిరగడమే, అన్యులతో సహవాసం చేయడమే, అన్య సాంగత్యం చేసి అన్యుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకుని ఇంట్లో ఎన్నో శోధనలు తెచ్చిపడుతున్నాడు. ఈ రోజున యవనస్తులారా, మీరు అలా ఉండకండి. దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యం జరిగించును గాక. చూసారా, ఏషియావు ఈ రోజుల్లో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, యవనస్తులు చాలా మంది తల్లిదండ్రులతో పని లేదు, వాళ్ళే పెళ్లి చేసుకోవడం, వాళ్ళే కుదుర్చుకొని పెళ్లి చేసుకోవడం. పక్కనుండే స్నేహితులైనా ఇది తప్పురా అని చెప్తారా? చెప్పరు. ఏం పర్లేదురా, ఆ పిల్లల్ని వాడు తీసుకురా, మేమందరం వస్తాం, నీకు పెళ్లి చేసేస్తాం, ఆ యొక్క పలానా గుళ్ళో చేసేస్తాం, ఏం పర్లేదని ఎంకరేజ్ చేసేవాళ్లే కానీ ఇది తప్పు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే, తల్లిదండ్రులకు లోబడితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలకు ఏది మేలుకరమో, ఏది ఆశీర్వాదకరమో దేవుడు దానిని దయచేయును గాక. అలా దేవుడిచ్చింది అయితే మనకెంతో సంతోషంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించింది అయితే మనకెంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనము దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకుందాం. కనుక ఏశావును దేవుడు ద్వేషించడానికి గల రెండవ కారణం ఏంటంటే, అతడు తల్లిదండ్రులకు మనోవేదన కలుగ చేశాడు. భక్తి గల తల్లిదండ్రులకు పుట్టినవాడై ప్రియులారా, మరి తల్లిదండ్రులకి ఇష్టం లేని కార్యం చేసి తల్లిదండ్రులను ఏడిపించినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా చూద్దాం, ఇంకా ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు అంటే, ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఓబద్యాకు కలిగిన దర్శనము యోదేమును గురించి, ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని, జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరించబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీ గూడును కట్టుకొని అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను. ఈ మాటలు ఎవరి గురించి దేవుడు అంటున్నాడు అంటే, పిల్లరా, ఎదోము గురించి. ఎదోము అంటే ఏశావుకున్న మరొక పేరు ఎదోము. ఈ ఎదోమైన అనబడినటువంటి ఏశావును ద్వేషించడానికి గల కారణం ఏంటంటే, హృదయ గర్వము, గర్విష్టి, అహంకారి. ఎందుకు ఏశావుకి గర్వం అంటే, కొండపేటులలో ఇల్లు కట్టుకుంటాడంట. నేను ఎత్తుగా ఉన్నాను, అందరికంటే పర్వతం మీద నివాసం చేస్తున్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా మీద యుద్ధం చేయాలంటే వాళ్ళు కింద నుండి పర్వతం ఎక్కి రావాలి, కాబట్టి నేను నా మీదకి యుద్ధానికి వస్తే ఎవరు గెలవలేరు, నేనే వాళ్ళని ఓడిస్తాను, నేను ఎత్తైన స్థానంలో ఉన్నానని హెచ్చించుకుంటున్నాడు, గర్వంతో ఉంటున్నాడు. ఎదోము అంటే యోదేము సంతతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తాడో తెలుసా? మన యొక్క హృదయ గర్వాన్ని బట్టి. ఈ రోజులో చాలా మంది కొద్దిగా హెచ్చించబడితే, పర్వతం అంతా ఎత్తు కాకపోయినా కొద్దిగా హెచ్చించబడితే చాలా గర్వం వచ్చేస్తుంది. వాళ్ళ మాటలు మారిపోతాయి, వాళ్ళ నడక మారిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళు చూసే చూపులో మార్పులు వచ్చేస్తాయి, డిఫరెంట్గా కనపడతారు చూసే వాళ్ళకి. ఇంతకు ముందేమో అందరినీ ఎవరు కనపడినా వందనాలండి అని పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళు నన్ను పలకరిస్తారా లేదా, ఎందుకంటే నేను గొప్పవాడిని అయ్యాను, హెచ్చించబడ్డాను. ఇలాగున అతిశయపడే వారిని మనం చూస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి,
ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తెలివి కాదు, మన బలం కాదు, మన ఆరోగ్యం అంతకంటే కాదు ప్రియులారా, కేవలం దేవుని కృప వలన మాత్రమే. ఒక్కసారి నీ ప్రారంభాన్ని గుర్తు చేసుకో. ఈరోజు దేవుడు నిన్ను కొంచెం హెచ్చించాడు, మంచిదే. అయితే ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను నడిపించాడో గుర్తుపెట్టుకో. నీ పూర్వస్థితి ఎలాంటిదో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో గర్వం రాకుండా ఉండాలంటే, అహంకారం రాకుండా ఉండాలంటే నీ ప్రారంభం ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బిగినింగ్ ఎలాంటిది, ఎలాంటి పేద స్థితిలో నుండి వచ్చావు, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నుండి వచ్చావు, ఎంత దీన స్థితిలో నుండి వచ్చావు, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, అది కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే గర్వం అనేది నీ జీవితంలో రాదు. ఒకప్పుడు ఎలాంటి మరి సర్వసాధారణమైన బట్టలు కట్టుకునేవాడు, ఎంత తక్కువ ఖరీదైన బట్టలు నువ్వు కట్టుకున్నావు, ఎంత తక్కువ ఖరీదైన చెప్పులు నువ్వు తొడుక్కునేవాడు, ఎంత తక్కువ ఖరీదైన ఇంటిలో, ఒక తాటేకి ఇంట్లో నువ్వు ఎలా నివసించేవాడు, ఎన్ని బాధలు పడేవాడు, ఎన్ని కష్టాలు పడేవాడు, ఒక్కోసారి తినడానికి కూడా తిండి లేక పస్తులుండి ఎలాగున్న బాధలు పడ్డావు. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నువ్వు హెచ్చించబడిన నీలో గర్వం అనేది రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, మన పూర్వస్థితిని మర్చిపోకూడదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, గర్విష్ఠులకి దేవుడు విరోధి అవుతాడంట, అహంకారులైన దూరం నుండి చూస్తాడంట, దీనులనైతే పైకి లేవనెత్తుతాడు, దీనుల్ని సింహాసనం మీద కూర్చోబెడతాడు, దరిద్రుల్ని పెంట కుప్పల మీద నుండి కూడా పైకెత్తి ప్రధానులతో కూర్చోబెడతాడు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఆయన అణిచివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో మనలను మనము తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో మనము విధేయులమైపోవాలి. మనం ఎంతటి వారమైనా సరే ఆయన ఎదుట మనము జీరో. ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప వలన మాత్రమే. చిన్నప్పుడు మాకు గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఉంది, డాబా ఉంది పిల్లరా. అది ఇప్పుడు ఎలా ఉందంటే పాడుపడిపోయింది. మా సొంత ఊర్లో దానికి ప్లాస్టింగ్ లేదు, లోపల నాపరాయి లేదు, ఆ స్లాబ్ కూడా తడిచిపోయి కారిపోతూ ఉంటుంది. అలా ఉంది. మేమైతే దేవుని సేవకని వచ్చేసి మరి చర్చి దగ్గర ఉండే గృహంలోనే ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా అది జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. ఒకసారి మా ఇద్దరు అమ్మాయిలు తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగి వచ్చా. ఆ ఫోటో ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థితి మర్చిపోకూడదు. ఈ రోజున అపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఈ రోజున లక్షల ఖరీదైన ఇంట్లో నివసించవచ్చు, కానీ ప్రారంభ స్థితి గుర్తుండాలి, నా పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఆ ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించిన విధానం, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అహంకారం అనేది రాదు. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేపాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో గర్వం అనేది ఎన్నటికీ కూడా రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఏశావు హృదయ గర్వమును బట్టి ద్వేషించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అయితే ప్రేమించబడ్డాడు, దేవునికి ఇష్టడిగా ఆయన జీవించాడు. యాకోబు ప్రేమించబడడానికి గల కారణాలు ఏంటో తర్వాత సందేశంలో మనం తప్పకుండా నేర్చుకుందాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావా, దేవుని చేత ద్వేషించబడుతున్నావా? పెద్ద కుమారుడైన ఏశావును దేవుడు ద్వేషించాడు, చిన్న కుమారుడైన యాకోబును దేవుడు ప్రేమించాడు. కారణం ఏంటంటే ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మవేసుకున్నాడు. రెండవదిగా ఏశావు ఈ లోక సంబంధమైన స్నేహాలు చేసి వ్యభిచారి అయిపోయాడు, తల్లిదండ్రులను బాధించాడు, వేధించాడు. మూడవదిగా ఏశావులో ఎదోములో హృదయ గర్వం ఉందని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి అలాంటివి మనలో ఉంటే తీసివేసుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవుని చేత ప్రేమించబడేవారుగా ఉందాం. అలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ అమూల్యమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని సెలవిచ్చినటువంటి దేవుడు. అవును ప్రభువా, నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన. ఎవరి క్రియల చొప్పున వారిని హెచ్చించువాడవు నీవే, తగ్గించువాడవు నీవే. ఎవరి క్రియల చొప్పున వారిని ద్వేషించువాడవు నీవే, ప్రేమించువాడవు కూడా నీవే ప్రభువా. నీ యందు అన్యాయం ఎంత మాత్రము లేదు తండ్రి. దేవా, ఏశావు ద్వేషించబడడానికి కారణాలేంటో కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మేము కూడా ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను, నీతిని, సత్యమును అమ్మివేసుకునే వారుగా మేము ఉండకుండా ఈ లోకంలో యథార్థవంతులుగా జీవించడానికి సహాయం చేయండి దేవా. ఈ లోక సాంగత్యంకి మేము వెళ్లకుండా, ఈ లోకులతో సహవాసం మేము చేయకుండా దేవా, పరిశుద్ధులతో, నీతిమంతులతో సాంగత్యం చేసేవారుగా, మా తల్లిదండ్రులు మేము సంతోషపెట్టేవారు ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా మాలో ఏదైనా గర్వం ఉన్నట్లయితే దేవా, దాన్ని విడిచిపెట్టి విధేయులమై, రిక్తులమై ఈ పాదాల ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభువా, మిమ్మల్ని గణపరిచేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆ విధంగా మీ చేత ప్రేమించబడేవారుగా, మీ దీవెనలకు పాత్రలు ఉన్నట్లుగా మీరు కృప చూపించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువచ్చిన మనందరికీ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క వీడియోలు మీరు వినటమే కాదు, ఈ వర్తమానాలు ఇంకా మీ యొక్క బంధువులు, మీ స్నేహితులు, మరి అనేక మంది ఈ వర్తమానాలు విని దేవుని పొందినట్లుగా ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.